కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నెలన్నర దాటింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టులకు భర్తీ చేసేందుకు కూటమి చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేడర్ వివరాలను సేకరిస్తున్నారట. 5 ఏళ్ల జగన్ పాలనలో కడప జిల్లాలో టీడీపీ కేడర్ కుదేలైంది. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణుల్లో కసొచ్చింది. చంద్రబాబు రిలీజ్ అయ్యే వరకు కడప జిల్లా వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో రోజు నిరసనలు తెలిపారు. వైసీపీ వారి దాడులను తట్టుకుని పార్టీ కోసం కష్టపడ్డారు. ఇలా కష్టపడ్డ వారంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. కడప జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ 7 చోట్ల గెలుపొందింది. వైసీపీ స్థాపన నుంచి ఆ పార్టీకి కంచుకోటగా మారిన జగన్ సొంత జిల్లాలో టీడీపీ బాగా వేయగలిగింది. మిగిలిన జిల్లా సంగతి ఎలా ఉన్నా జగన్ సొంత జిల్లాలో టీడీపీ ఘన విజయం సాధించడం, ఇక పులివెందుల్లో కూడా జగన్ మెజారిటీని సగానికి సగం తగ్గించడం మామూలు విషయం కాదంటున్నారు. ఈ విజయం కోసం జిల్లా టీడీపీ నేతలు అహర్నిశలు కృషి చేశారు. కొందరు టికెట్ ఆశించి కష్టపడ్డారు. సమీకరణాల నేపథ్యంలో వారికి టికెట్ ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చారు. టికెట్ ఆశించి భంగపడ్డవారు కూడా పార్టీ విజయానికి కష్టపడ్డారు. కడపలో టీడీపీ ఇన్ఛార్జిగా అమీరాబాయి కొనసాగారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన కడప ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అలాగే అలంకాన్ పల్లెకు చెందిన లక్ష్మీరెడ్డి కుటుంబం కూడా టికెట్ ఆశించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను ఒకే ఒక్క డివిజన్లో టీడీపీ గెలుపొందింది. ఆ ఒక్కటి అలంకాన్ పల్లె లక్ష్మీరెడ్డి కుటుంబం వారిదే కావడం గమనార్హం. దీంతో కడప టికెట్ రేసులో లక్ష్మీరెడ్డి కోడలు 19వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి పేరు బలంగా వినిపించింది. అనూహ్యంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి సతీమణి మాధవి తెరపైకి వచ్చారు. లక్ష్మీరెడ్డి కోడలు ఉమాదేవి టికెట్ కోసం అప్పట్లో లోకేష్ ను కూడా కలిశారు. న్యాయం చేస్తామంటూ అప్పట్లో లోకేష్, చంద్రబాబు వారికి హామీ ఇచ్చారంటారు. అమీరాబాయి కూడా కడపలో టీడీపీ జెండా పాతడానికి తన వంతు కృషి చేశారు. అలా పార్టీ కోసం కష్టపడిన వారంతా వైసీపీ దాడులకు ఎదురొడ్డి నిలిచి తమ ఆస్తులు కూడా పోగొట్టుకున్నట్లు చెబుతారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఎలాగైనా న్యాయం చేస్తారని వారంతా నమ్మకంతో కనిపిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పార్టీలో ఉన్నారు. టీడీపీ నిర్వహించే మహానాడు, ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వేడుకలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. జగన్ జిల్లాలో ఎన్ని ప్రతిబంధకాలు ఎదురైనా పార్టీ మారకుండా టీడీపీనే అంటి పెట్టుకుని ఉన్నారు. ప్రస్తుతం ఆయన నామినేటెడ్ పదవిపై ఆశ పెట్టుకుని ఉన్నారు. వారితో పాటు నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి సైతం పదవి ఆశిస్తున్నారు. ఎన్నికల్లో ఆయన ఏరియాలో అన్ని పోలింగ్ బూతుల్లో టీడీపీకి ఆధిక్యత వచ్చింది. దీంతో తనకు ఏదో ఒక పదవి వస్తుందని ఆయన నమ్ముతున్నారట. మరోవైపు బలిజ కోటాలో తనకు ఏదైనా పదవి వస్తుందని హరిప్రసాద్ అనే నాయకుడు భావిస్తున్నారట. ఇక పలువురు ఆశ పడుతున్నారట. బద్వేల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ పోటీ చేసి ఓడింది. ఇప్పుడు అక్కడ పదవుల పంపిణీ చాలా కీలకంగా మారిందంటున్నారు. గతంలో వైసీపీలో ఉన్న నేతలే ఇప్పుడు మళ్లీ కూటమి పార్టీలో. దీంతో మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తమకు అన్యాయం జరుగుతుందేమో అని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. ఇక మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపు కోసం కూటమి శ్రేణులు కష్టపడ్డాయి. ఇప్పుడు పదవులపై 3 పార్టీల్లో చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రొద్దుటూరులో ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో పాటు మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, మరో టీడీపీ నేత సురేష్ నాయుడు టికెట్ ఆశించారు. వైసీపీ తప్పుడు కేసులు నమోదు చేయడంతో అప్పట్లో ప్రవీణ్ కుమార్ రెడ్డి 2 సార్లు జైలుకు వెళ్లి వచ్చారు. ఇక్కడ నామినేటెడ్ పదవుల సీజన్ మొదలవడంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి, లింగారెడ్డి, సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య, ముక్తియార్తో పాటు మరికొందరు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఇక జమ్మల మడుగులో బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి గెలుపొందారు. పదవుల పంపిణీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 60%, జనసేనకు 30%, 10% బీజేపీకి ఇచ్చేలా రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరిగిందంటున్నారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట ఆ పార్టీకి 60%, టీడీపీకి 30%, బీజేపీకి 10%, బీజేపీ ఉన్న చోట ఆ పార్టీకి 50%, మిగతా 50% పదవులు టీడీపీ, జనసేనలు పంచుకోనున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు సమిష్టిగా కష్టపడ్డాయి.
ఆ క్రమంలో జమ్మలమడుగులో 50% పదవులు బీజేపీకి పోతే మిగతావి టీడీపీ, జనసేన పంచుకోనున్నాయి. ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తమ వర్గీయులకు పదవులు ఇప్పించుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. భూపేష్ రెడ్డి స్వయంగా ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడే అవడంతో పదవుల పంపకాలు సజావుగా సాగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కమలాపురంలో పుత్తా చైతన్యరెడ్డి, పులివెందుల్లో ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నేతృత్వంలో పదవుల పంపిణీ జరగనుందట. ఈసారి ఎమ్మెల్యేలు స్థానిక నేతల సిఫారసులు లేకుండా కష్టపడ్డ వారిని గుర్తించి పదవులిచ్చే దిశగా పార్టీల పెద్దలు అభిప్రాయ సేకరణ చేస్తున్నారంట. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అవి ఎప్పుడు జరిగినా వైసీపీని అడ్రస్ లేకుండా చెయ్యాలన్న పట్టుదలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారంట. అందుకే ఈసారి రికమెండేషన్స్ పట్టించుకోకుండా నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ హార్డ్ కోర్ క్యాడర్ కి పదవుల్లో ప్రయారిటీ ఉంటుందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.